హాయ్ హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కెరీర్ అలర్ట్స్. ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ నోటిఫికేషన్ ఉంది కదా, ఆ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ నోటిఫికేషన్ అగ్నిపథ్కి సంబంధించింది కాదు, ఇది సపరేట్ నోటిఫికేషన్, పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్. ఇది మీరు అందరూ గమనించాలి, అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మెడికల్ స్టూడెంట్స్ మెయిన్గా. ఓకేనా? ఈ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే ఇప్పుడు నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్మెన్ ఇన్ గ్రూప్ వై నాన్ టెక్నికల్ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేటు జూలై 6వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్స్ ఆన్లైన్ అవుతున్నాయి. లాస్ట్ డేట్ 26 జూలై. ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు, 22, 23 సెప్టెంబర్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. లాస్ట్ డేట్ చూసుకుంటే అప్లై చేయడానికి జూలై 26వ తారీఖు లాస్ట్ డేట్. ఇప్పుడు ఈ ఏజ్ గురించి చూసుకుంటే మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ ఫర్ 10+2 కేటగిరీ అంటే ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన వాళ్ళకి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు. అదే బీఎస్సీ ఇన్ ఫార్మసీలోన బీఫార్మసీ డిప్లొమా చేసిన వాళ్ళకి ఒక ఏజ్ గ్రూప్ ఇచ్చాడు. అందులో కూడా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఒక ఏజ్ గ్రూపు, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఒక ఏజ్ గ్రూప్ ఇచ్చాడు, చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్ బైపీసీ చేసిన వాళ్ళు అయితే జూలై 1, 2006 నుంచి జూలై 1, 2010 మధ్య పుట్టిన వాళ్ళు ఉండాలి. అదే ఈ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ ఫర్ క్యాండిడేట్స్ విత్ డిప్లొమా, బీఫార్మసీ, బీఎస్సీ ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు, అందులో కూడా అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు అయితే 2003 జూలై 1 నుండి 2008 జూలై 1 లోపు జన్మించిన వాళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్. అదే మ్యారీడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు 2003 జూలై 1 నుంచి 2006 జూలై 1 మధ్య పుట్టిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్కి 21 వరకే ఛాన్స్ ఉంటుంది. అదే బీఫార్మసీ, బీఎస్సీ చదివిన వాళ్ళకి 24 సంవత్సరాల వరకు ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇదే ఏజ్ లిమిట్స్, క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అయితే ఖచ్చితంగా బైపీసీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీషు చదివి ఉండాలి. ఈ గ్రూప్ సబ్జెక్టుల్లో 50% మార్క్స్ ఉండాలి. విత్ ఇంగ్లీష్లో కూడా 50% మార్క్స్ ఉండాలి. గ్రూప్ సబ్జెక్టుల్లో ఖచ్చితంగా 50% మార్క్స్ ఉండాలి. అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీలో 3 సబ్జెక్టుల్లో కూడా 50% మార్క్స్ ఉండాలి. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా 50% మార్క్స్ ఉండాలి. అలాగే ఇక్కడ డిప్లొమా, బీఫార్మసీ, బీఎస్సీ ఇన్ ఫార్మసీ చదువుతారు కదా, వీళ్ళు కూడా 50% మార్క్స్ ఉండాలి. దీంతో పాటుగా ఇంగ్లీష్లో కూడా 50% మార్క్స్ ఉండాలి. అలా ఉంటేనే అప్లై చేసుకోవాలి. 49.99% ఉన్నా కూడా మీరు 49% కిందే వస్తారు. అందుకే 50% పక్కా ఉందంటే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ రాశారు, చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 49.99% షుడ్ బి టేకెన్ 49%. అంటే మీకు 49.99% వచ్చినా 49% కానీ కన్సిడర్ చేస్తారు. అందుకే 50%, 50 అబవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే 550 రూపాయల ఫీజు ప్లస్ జిఎస్టీ 18%. అంటే 550 ప్లస్ 99 అంటే 649 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. టోటల్గా 649 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీనికి కూడా సేమ్ అగ్నివీర్ వాయులాగానే 3 ఫేజెస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. అందులో ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది కదా, ఇందులో కూడా ఫేజ్ 1లో ఆన్లైన్ ఎగ్జామే జరుగుతుంది. కాకపోతే దానికి 3 కేటగిరీలు ఉంటాయి. దీనికి ఒకటే కేటగిరీ ఉంటుంది. అది ఆ ఒకటే కేటగిరీ 45 మినిట్స్ ఉంటుంది. అదేంటో చూద్దాం. చూడండి, ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటే ఓన్లీ 50 క్వశ్చన్స్ వస్తాయి. 45 మినిట్స్ టైం ఇస్తాడు. 50 మార్క్స్ ఉంటుంది. ఆ 50 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్లు, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 30 క్వశ్చన్లు, టోటల్గా 50 క్వశ్చన్స్ ఇస్తాడు. 50 మార్క్స్, 45 మినిట్స్ టైం ఉంటుంది. చూసుకొని మీరు క్వాలిఫై అవ్వచ్చు, ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వచ్చు. ఇక్కడ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అంటే టోటల్ సబ్జెక్ట్స్ అన్నీ వస్తాయండి. కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్, ఇంకా స్పోర్ట్స్ అన్నీ కలిపి జనరల్ అవేర్నెస్లో వస్తాయి. రీజనింగ్ కూడా ఉంటుంది. టోటల్గా 30 క్వశ్చన్లు, 30 మార్కులు ఉంటాయి. చూసుకోవచ్చు. 45 మినిట్స్ టైం ఉంటుంది. దీనికి కూడా
నెగిటివ్ మార్క్సింగ్ ఉంటాయి 0.25, అంటే 1/4, 4 తప్పులకు 1 మార్క్ పోతుంది. క్లియర్గా చెక్ చేసుకొని ఎగ్జామ్ రాయొచ్చు, ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు కొంచెం క్లియర్గా మంచిగా చదివితే. ఇప్పుడు ఫేజ్ 2 చూసుకుంటే, ఫేజ్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి సేమ్ అక్కడలాగానే మళ్ళీ మీ మెయిల్కి అడ్మిట్ కార్డ్ వస్తుంది. ఆ అడ్మిట్ కార్డు పట్టుకొని ఆ అడ్మిట్ కార్డులో ఏమేమి తీసుకెళ్లాలో మొత్తం చెక్ చేసి తీసుకొని వెళ్ళి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు ఇది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో 1.6 km రన్నింగ్ ఉంటుంది, అంటే 1600 మీటర్స్ రన్నింగు. ఈ 1600 మీటర్స్ రన్నింగు మ్యారేజ్ అయిన వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఒక టైమింగ్ ఉంటుంది. మ్యారేజ్ అవ్వని వాళ్ళు అయితే 7 minutesలో కంప్లీట్ చేయాలి, మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే 7 minutes 30 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ రన్నింగ్ కంప్లీట్ అయిన తర్వాత 10 minutes బ్రేక్ ఉంటుంది. ఈ 10 minutes బ్రేక్ తర్వాత 10 పుషప్స్ 1 minuteలో చేయాలి, 10 minutes గ్యాప్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 10 సిటప్స్ చేయాలి, 1 minuteలో చేయాలి. తర్వాత మళ్ళీ 10 minutes గ్యాప్ ఉంటుంది. తర్వాత 20 స్క్వాట్స్ చేయాలి 1 minuteలో. తర్వాత మీకు 10 minutes గ్యాప్ ఉంటుంది. ఈ 10 minutes గ్యాప్ తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ 1, అడాప్టబిలిటీ టెస్ట్ 2 అని జరుగుతాయి. ఈ అడాప్టబిలిటీ టెస్ట్ 1లో ఆబ్జెక్టివ్ టైప్లో అక్కడ ఒక ఎగ్జామ్ జరగవచ్చు. ఆ ఎగ్జామ్ మోస్ట్గా దేని మీద ఉండొచ్చు అంటే అది మీ డిసిప్లైన్ మీద ఆధారపడి కొన్ని ప్రశ్నలు ఇవ్వచ్చు. అంటే మీరు ఎలా హ్యాండిల్ చేయగలరు, మీ రెస్పాన్సిబిలిటీని ఎలా హ్యాండిల్ చేయగలరు, టీమ్ స్పిరిట్ మీకు ఎంత ఉంది, అలాంటి దీని మీద క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ని మీరు హ్యాండిల్ చేయాలి. అవి జస్ట్ క్వాలిఫింగ్ నేచర్కే కానీ దానికి మార్క్స్ ఇన్ని అనేవి ఉండవు. అడాప్టబిలిటీ టెస్ట్ 2లో కూడా సేమ్ అంతే, అదొక ఇంటర్వ్యూ టైప్లో ఉంటుంది. అంటే గ్రూప్ డిస్కషన్ లాగా డిసిప్లైన్స్ని, మీ యొక్క డిసిప్లైన్ని మెయిన్గా పరిశీలిస్తారు. ఈ అడాప్టబిలిటీ టెస్ట్ 1, టెస్ట్ 2లో. ఫేజ్ 3లో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ 5 మెడికల్ అసిస్టెంట్గా జాయిన్ అయిపోతారు. మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ 5 మెడికల్ అసిస్టెంట్గా జాయిన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా కొంచెం శాలరీలు ఉండొచ్చు. ఇది అగ్నిపథ్ స్కీమ్ కాదండి, ముందే చెప్తున్నాను, ఇది అగ్నిపథ్ స్కీమ్ కాదు, ఇది పర్మనెంట్ పోస్టుల కింద వస్తుంది. ఆ అగ్నివీరు వాయు అనేది అగ్నిపథ్ స్కీమ్ కింద వస్తుంది, అది 4 years సర్వీసే ఉంటుంది. కానీ ఇది ఎయిర్మెన్ గ్రూప్ 5 అనేది ఇది అగ్నిపథ్ స్కీమ్ కాదు. ఇది పీరియడ్ ఆఫ్ టైం చూడండి, 20 years వరకు మీరు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా 20 years చేయాలి. దాని తర్వాత మీరు 57 years వరకు చేసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే 20 years చేయాలి. 20 years తర్వాత మీరు రిటైర్ అయిపోవచ్చు, లేదంటే 57 years వచ్చే వరకు మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్లో స్టైపెండ్ 14,600 ఇస్తారు పర్ మంత్. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత 26,900 పర్ మంత్ ఇస్తారు. ఈ విధంగా శాలరీ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే గైస్, ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏం అర్థం కాకపోయినా, డౌట్స్ అనిపించినా మీరు కామెంట్స్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ గైస్.